సో ఈరోజు అయితే మనం రియల్ నంబర్స్ చాప్టర్ 1 10th క్లాస్ ఎక్సర్సైజ్ 1.1 అయితే నేర్చుకోబోతున్నాం అనమాట. సో లెట్స్ కమ్ టు ఫస్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఎక్స్ప్రెస్ ఈచ్ నంబర్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో దీన్ని ఈచ్ నంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని ఫ్యాక్టర్స్ అని ప్రూవ్ చేయాలా. సో మనం 140 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే తెలిసిందే ప్రైమ్ నంబర్స్తోనే చేయాలన్నమాట. సో ఇప్పుడైతే 140కి చేద్దాం. సో 140 ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చేసి 140. సో 2 7s are 14 70. దాని తర్వాత 2తో వస్తుంది, మళ్ళీ 2 3s are 6 2 5s are 10 5తో వస్తుంది, 5తో వస్తుంది. 7s are దాని తర్వాత మళ్ళీ 7తోనే వస్తుంది. సో ఇక్కడైతే మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి సో 140 ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చేసి 140 is equals to 2 into 2 into 5 into 7. సో మనం దీన్ని 2 into 5 7 అని రాసుకోవచ్చు, లేకపోతే ఇట్లా లీవ్ చేసేయచ్చు. మనం ఇట్లా లీవ్ చేద్దాం. సో నెక్స్ట్ అయితే 156 ఇచ్చారనమాట. సో 156 ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయితే తీసుకుందాం. 156 ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఫస్ట్ 2 టేబుల్ 7s are 14 2 8s are 16 మళ్ళీ 2 టేబుల్తోనే వస్తుంది. 3s are 6 60 8s are 80 మళ్ళీ 9s are 8s are వేసిన 9s are. సో 3 1s are 3 3 3s are 9. సో 13 వచ్చేసి 13 టేబుల్తోనే వస్తుంది. సో దీనికైతే మనం ఏం రాసుకుందాం అంటే మనం ఫుల్గా రాసుకుందాం. మీరు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 156 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 156 is equals to 2 into 2 into 3 into 13. సో దీన్ని మీరు 2 into 3 into 13. సో మనం అలా రాసుకొని రీవైన్ చేయవచ్చు. సో దీని అయితే మనం లీవ్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి 3825. సో 3825 ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూసుకుందాం. 825. సో ఇదే 3 టేబుల్తో వస్తుంది. 3 1s are 3 2s are 3 1 is 3 2s are 6 2 మిగులుతుంది. 22 21 5s are 15 5s are. సో నెక్స్ట్ వచ్చేసి 3 టేబుల్తోనే వస్తుంది. మళ్ళీ 3 4s are 12 3 1 is 3 2s are 6. సో మళ్ళీ 15 వస్తుంది 5. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి 5 టేబుల్తో అయితే వస్తుంది అన్నమాట 85. మళ్ళీ 5 టేబుల్తో వస్తుంది 40 కదా, 40లో 2 25 వస్తుంది. సో 2 5 25 అంతే. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 5తో వస్తుంది 17 సార్. సో 17 నెక్స్ట్ 17 7 వస్తుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 3825 is equals to 3 into 3 into 5 into 5 into 17. సో దీన్ని 3/2 అలా రాసుకోవచ్చు, బట్ మనం లీవ్ చేద్దాం. సో ఈరోజు అయితే ఇంతే. నెక్స్ట్ అయితే మనము ఈ 2 ప్రాబ్లమ్స్, దాని తర్వాత ఈ 1 ప్రాబ్లం అయితే డిస్కస్ చేద్దాం. సెకండ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం అయితే డిస్కస్ చేద్దాం. సో ఈరోజుకైతే ఇంతే. బాయ్.